కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, నువ్వు పట్టణంలో ఉన్నా పొలంలో ఉన్నా ఎక్కడున్నా కూడా సరే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. అదే విధముగా నీ గర్భఫలమును నీ భూఫలమును కూడా దేవుడు ఏం చేస్తాడంట, దీవిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే నీకు ఈ వాగ్దానం నువ్వు పొందుకోవాలనంటే దేవుని మాటను నువ్వు ఖచ్చితంగా వినాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన ఆజ్ఞలను కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు నా కొరకు వచ్చాడు అని అనుకోవాల. ప్రతి ఒక్కరూ నా కొరకు వచ్చారు, నా కొరకు ఈ భూమిపైకి వచ్చారు, నన్ను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు అనేక శ్రమలు పడ్డాడు, నా కొరకు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు, నా కొరకు కొరడా దెబ్బలుతున్నాడు, నా కొరకు ఉమ్మూయించుకున్నాడు, నా కొరకు సిలువను సహితము జయించినాడు. హల్లెలూయా. ఆయన మరణించి తిరిగి లేయడమే నీకు గొప్ప రక్షణ భాగ్యము. అదే గొప్ప ఆశీర్వాదం ఈరోజు నీకు. ఆయన మరణము ఒక వింత అయితే ఆయన తిరిగి లేయటము ఈ సృష్టిలో ఈ రోజుకి కూడా ఆశ్చర్యమైనది ఏదైనా ఉందనంటే, గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే ఆయన మరణించి తిరిగి తండ్రి కుడిపార్శ్వన కూర్చో ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను దీవించాలనుకుంటూ ఉన్నాడు. అబ్రహాంను దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబుని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవించాలనుకుంటూ ఉన్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధానంలోకి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలోకి రావాలి. దేవుని నీతిని నువ్వు కట్టాలి, దేవుని నీతిని నువ్వు ప్రకటించాలి, దేవుని మాటలను నువ్వు వినాలి, దేవుని మాట ప్రకారం నువ్వు జీవించాలి, దేవుని మార్గంలో నువ్వు నడవాలి. హల్లెలూయా. అయితే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే కనాన దేశం నీకు ఇస్తానని. అయితే దేవుని మాటని వాళ్ళు అందులో చాలా మంది ఏమైనారు, వినలేదు. అందుకనే 23,000 మంది ఏమైనారంటే ఒకేసారి అరణ్యంలో రాలిపోయినారు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23-25 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము త్వరగా 8వ వచనం లాస్ట్ లో ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, వీళ్ళందరూ దేవునికి విరోధముగా ఏం చేశారు, పాపం చేశారు. చూడండి, వీళ్ళందరూ 430 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు దేవుని వేడుకున్నారు, దేవుని మాటను విన్నారు. అయ్యా నీ మాట వింటాము, నీ మాట ప్రకారం జీవిస్తాము, మమ్మల్ని ఏం చేయాలి, ఈ చెరలో నుంచి విడిపించాలని అన్నారు. అయితే ఈ చెరలో నుంచి విడిపించాలని వేడుకున్నప్పుడు 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు, వాళ్ళని విడుదల ఇచ్చాడు. ఈ రోజు నీకు నాకు కూడా ఈ లోకంలో నుంచి దేవుడు ఏం చేశాడు, విడుదలనిచ్చాడు. మళ్ళీ మనము లోకం వైపు చూడొచ్చా, పాపం వైపు చూడొచ్చా, చీకటి వైపు చూడొచ్చా, దుర్నీతి వైపు చూడొచ్చా? వాటన్నిటి వైపు నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇజ్రాయెల్ ప్రజల్లా కాకుండా మనము ఆయన నీతిలో మనం జీవించాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఒకేసారి 23,000 మంది ఏమైనారంటే అరణ్యంలో కూలారు. ఎందుకని, దేవునికి విరోధముగా ఏం చేశారు, పాపం చేశారు. అందుకనే వీళ్ళందరూ ఏం పొందుకోలేకపోయినారు చెప్పు, వాగ్దానం చేసిన ఆ వాగ్దానమును పొందుకోలేకపోయినారు. ఈరోజు చాలా మంది దేవుని వాగ్దానమును పొందుకోలేకపోతూ ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానమును ఏం చేసుకోలేకపోతున్నారంటే దాన్ని పొందుకోలేకపోతున్నారు. ఆ వాగ్దానం ఏంటంటే అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా ఒక వాగ్దానము దేవుడు చేసి ఉన్నాడు. ఈ రోజు ఏం చెప్తున్నాడు అంటే నీకు దీవిస్తానంటూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి, నా మాట ప్రకారం జీవించాలంటూ ఉన్నాడు. అయితే ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. రక్షింపబడ్డాను కదా, నా జీవితం అయిపోయింది, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నన్ను తీసుకెళ్లిపోతాడు పరలోకానికి అని అనడం కాదు. కానీ ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా, హల్లెలూయా, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు, నీ భూఫలము నీ గర్భఫలం అన్ని కూడా ఏమవుతాయి, దీవింపబడతావు. నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా మాత్రము ఉండవు. ఎందుకనంటే నీలో ఉన్నది దేవుని ఆత్మ. హల్లెలూయా. అది పరలోక సంబంధమైన ఆత్మ. ఆ ఆత్మ నువ్వు పొందుకొని ఉంటే ఖచ్చితంగా దేవుని మాట వింటావు,
దేవుని నీతిని నెరవేరుస్తావు. ఆ ఆత్మ నీలో ఉన్న రోజులు నువ్వేం చేస్తావు? అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తూ వస్తాడు, అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వస్తాడు. అంచెలంచెలుగా ఆయన ప్రేమని నీకు పంచుతూ వచ్చే కొంది నువ్వేమవుతావు అంటే విస్తరించబడతావు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మనము స్టార్ట్ చేసాం కదా అపోస్తుల కార్యము 23వ అధ్యాయము, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 26వ వచనము. ఇక్కడ చూడండి, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను. చూడండి, మనల్ని ఆశీర్వదించుటకు యేసు క్రీస్తు ప్రభు వారు విడవకూడని భాగ్యమును విడిచి నీ కొరకు నా కొరకు భూమిపైకి వచ్చారు. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన మాట వింటున్నావా? ఆయన మాట వింటే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు. ఆయన మాట ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళావంటే, ఆయన మాట ప్రకారం ఆయన నీతిని, ఆయన రాజ్యం నువ్వు కట్టావంటే ఖచ్చితంగా ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించి విస్తరించి నీ భూఫలము, నీ గర్భఫలమును కూడా ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని నీతిని నెరవేర్చే వారముగా ఉంటూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన నామములో రక్షణ పొందుకుంటూ ముందుకు వెళ్దాము. ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.